మా చేరవల్ల ఏమి అభివృద్ధిని తండ్రి కావచ్చము పాండవ పట్ట మంచి పాంచాలి నన్ను పరిణయమాడినంత మాత్రం నా మానవ నీరు పరిగెత్తడం ఈ కన్నులు పరాజనంగా కన్నులు అవునండి కాల్చి కాకూడదు అభిమానులకు వంశంతో గురించినట్ల నేను మీద పరనారి వ్యామోహపడులేదు నవేమో రావడం వస్తుందా ఈ ముసలిదారినే ప్రేమించవలే మగలకు మనసు ఇచ్చిన కర్ణ భీష్మ ద్రోణ కర్ణ కృప అశ్వత్థామ వంశన ప్రవేశ దుర్యోధన నవాబ మగమోడ కట్టుకున్న మగల కట్టుదిట వరపుసించే చుట్టూ పట్టి ఏమని దుట్టని పరాభవనందు తొత్తు మొన్న విరాటరాజు కొలువునందు శివపడి కామ దిక్కులకు మరిగైన ఆ దిక్కుల వారి కత్తులు అనేది పడి మాటయా నగమాడు నగమాడు ఇప్పుడు చెప్పండి ఎవరు మీరు నేను రవితేజ జ్ఞాపకం వచ్చింది అనుకుంటా ఇన్నేళ్ళ తర్వాత ఎలా గుర్తుకొచ్చింది రంగస్థలం ఎలా ఉన్నారు బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు ఇదిగో పాడుపడ్డ ఈ రంగస్థల వేదికల బాల్యకమ్మిని కళారూపాల ఒక్క మాటలో చెప్పాలి అంటే అస్తవ్యస్తమైన ఈ వెండితల సినిమాలు ఎంతసేపు నువ్వేం చేస్తున్నావు ఎందుకు కూర్చున్నావా అవునండి మీరు నటించిన నాటకాలు చూడాలంటే నాకు చాలా ఇష్టం అందుకే మీకు అంతరాయం కలిగించకుండా కిందే నిశ్శబ్దంగా కూర్చొని చూస్తున్నాను ఏం చూసావు నాటకాలను నమ్ముకొని నేను ఎంత దిగజారిపోయానో చూసావా మీ దగ్గర నేర్చుకోవాల్సింది కొండంతుంది అంతా నేర్చుకోవాలనే తపన నాకుంది కానీ మా తరానికి అది సాధ్యం కాదండి అన్నట్టు గురువు గారు మీరు రోజంతా ఇక్కడే గడుపుతారా రోజంతా అంటే ఆ రోజుల్లో అయితే నువ్వన్నట్టు రోజంతా ఇక్కడే గడిపేవాడిని నాటకాలు రిహార్సల్స్ కానీ ఇప్పుడు అలా కుదరదు కదా బ్రతకాలి కదా ఏదో పని చేసుకోవాలి ఉదయాన్నే లేచి మా షరతుని షరత్ అంటే మా మనవుడే మా మనవుని స్కూల్కి దించుతాను పట్టించి వచ్చాక వంట చేసుకుంటాను వంట నా వంట నేనే చేసుకుంటాను వంట పని ఇంటి పని పూర్తి అయ్యేసరికి మధ్యాహ్నం అవుతుంది అప్పుడు మళ్ళీ వెళ్ళి మా మనవుని ఇంటికి తీసుకొస్తాను భోజనం అయ్యాక దగ్గరుండి వాడు హోంవర్క్ అంతా పూర్తి చేసేసరికి సాయంత్రం అవుతుంది 6 గంటలకి వాళ్ళ ట్యూషన్ తెచ్చేసి అక్కడి నుంచి గందగా ఇదిగో ఇక్కడికి వచ్చేస్తాను అప్పటికి 8:30 వరకు వాడి ట్యూషన్ అప్పటి వరకు ఇక్కడే ఉంటాను 6:30 నుంచి 8:30 వరకు 2 గంటలు నేను 24 గంటలు ఊపిరి తీసుకుని బ్రతికే ఉంటాను కానీ నిజానికి నేను నిజంగా బ్రతికేది ఈ 2 గంటలేనిగా ఏదైతేనే గురువు గారు నా అదృష్టం ఈ రోజు మీ నటన మీ వాగ్దాతి చూసే భాగ్యం నాకు కలిగింది నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఉందండి మీరు ఏ పాత్ర ధరించినా
అది చిన్నదైనా పెద్దదైనా మీరు డైలాగ్ చెప్పే విధానం ఉంది, అమ్మో గుండెల్ని పిండేస్తుందండి. అసలు ఆ డైలాగ్ అంటే అర్థం ఎలా చెప్పగలుగుతారండి? ఎలా అంటే నేను ఏ బాధ్యత ఇచ్చినా అది ఏదో రూపంలో ఎప్పుడో ఒకప్పుడు నాకు ఎదురయ్యే ఉంటుంది. నాకే కాదు, ప్రతి ఒక్కరికి ఎదురవుతుంది. కానీ ఎవరు గుర్తించుకోరు. నేను అలా కాదు, ఆ పాత్రను నాలో ఆవాహన చేసుకుని అందరూ వదిలిపోయి జీవిస్తూ ఉంటాను అన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు నీకు చేసి నీ కర్ణుడి పాత్ర. పుట్టగా తల్లికి దూరం అయ్యాడు, తండ్రి ఎవరో తెలియదు, సోదపుత్రుడు అని అవమానాలు పడ్డాడు. దేహానికి ప్రతిరూపంగా ఇచ్చాడు. ఇచ్చిన మాట కోసం తన ప్రాణాలను సైతం కాకపోతున్న మహామైతాత్ముడు కర్ణుడు. మరి ఈ రోజుల్లో విద్య నేర్పి అభివృద్ధికి బాధలు వేసిన గురువులకి ఎసర పెట్టి ఎగిరిపోయిన ఉన్నారు కదా నీలా. గురువుగారు ఇంకా మీకు నా మీద కోపం పోలేదండి? గురుగారు నీకే ఫోన్. నా ఫోన్ నాకు కాకపోతే నీకు వస్తుందా? చూపెట్టు. హలో అమ్మా, నేనే మాట్లాడుతున్నానమ్మా. 9 గంటల వరకు చూసినా. అలాగే అలాగే, 5 రోజులు సెలవా? సరేనమ్మా, అలాగే. తేనెటీగలు ఒకపడతాయి, కన్యాశుల్కం, పులిస్వారి ఇంకా ఈ పుస్తకాలు అర్థంగానే వచ్చారే. అని కీర్తిశేషులు నేను రవితేజారండి. అందరూ రవి అంటారు, నాంచరేగా పంపించారండి. నాంచారు ఆయన? అదేనండి, సినిమాకి జూనియర్ ఆర్టిస్టులు సప్లై చేసి ఆ మీడియా నాంచరే. ఈ నాటకాల్లో నటించడానికి హీరో కావాలన్నారు కదా, అందుకే వచ్చాను. నాకు కావాల్సింది హీరో కాదే, నటుడు కావాలి అన్న. అదేనండి, ముందుగా షార్ట్ ఫిలిమ్స్ చేసి తర్వాత ఇండితర్ మీద హీరో అవ్వాలనుకుంటాను. అలా అవ్వాలంటే కొంతైనా స్టేజ్ అనుభవం ఉంటే నా భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని ఆ రాంచర్య గారు మీ దగ్గర నటన నేర్చుకుని రమ్మన్నారండి. అందుకే వచ్చాను. ఇంతకు ముందు ఏమైనా నాటకాలు వేషాలు వేసావా? అబ్బో ఒకటేంటండి, మా ఊరు జాతరలోని పులి వేషాల దగ్గర నుంచి నేల వేషాలు, బండి వేషాలు, ఆగటి నువ్వు సినిమాలో హీరో అవుదాం అనుకుంటున్నావు, మరి ఈ నాటకాలు ఎందుకయ్యా? అదేనండి, నేను హీరో అవుదామని వస్తే నన్ను నాటకాలు నేర్చుకొని రమ్మంటున్నారు. ఈ నాటకాలు గీటకాలు అంతా ఉత్తి ఫ్యాషన్. నిజానికి నాకు ఏం నేర్పక్కర్లేదండి. మీరు నాకు నటన నేర్పినట్లు జస్ట్ వెళ్ళటం కాదు. మీరు కొత్తగా ఏం నేర్పించాల్సిన అవసరం లేదు. నాకు అన్నీ తెలిసి అంతా తెలుసండి. నీకు అన్నీ తెలుసు, అంతా తెలుసు అన్నమాట. వెరీ గుడ్, బాగుందయ్యా. అన్నీ తెలిసిన అంతా తెలిసిన ఒక నటుడు నా దగ్గర శిక్షకానికి వచ్చాడు అన్నమాట. చాలా ఆనందంగా. నువ్వేమి అనుకోనంటే ఇది ఒకసారి ఒకటే కాదండి, ఇంకా ఏమైనా పట్టుకొచ్చి నాటక పుస్తకం చదవాలంటే కింద కూర్చొని చదవాలి. కింద చదువు. గట్టిగా గట్టిగా చదువు. ఇది రంగస్థలం, సినిమా కాదు. చదువు. కీర్తిశేషులు. ఏంటి మళ్ళీ చదువు. కీర్తిశేషులు. కీర్తిశేషులు నాటకం. చదువు. కీర్తిశేషులు నాటకం. అన్నీ తెలుసు, అంతా తెలుసు. చెప్పు. ఏం చెప్పంటారండి? అన్నేం చెప్పంటావు? నీకు అన్నీ తెలుసు, అంతా తెలుసు కదా, చెప్పు. మీరు ఒకసారి చెప్పండి, చెప్తాను. కీర్తిశేషులు నాటకం.
కీర్తిశేషులు నాటకం ప్రదర్శకులు సరళ కళాకారుల సమాఖ్య విశాఖపట్నం. నువ్వు బాగానే చెప్పు, కానీ నువ్వు చెప్పింది నాకే నిలబడలేదు. మరి థియేటర్లో అదిగో ఆ చివర కూర్చున్న ప్రేక్షకులకు ఎలా నిలబడుతుంది? మనం చెప్పే డైలాగ్ బేస్ లో చెప్పాలి. అర్థమైందా? నీకు అర్థమయ్యే ఉంటుంది. అయినా నీకు అన్ని తెలుసు, అంతా తెలుసు కదా. నాకేం అర్థం అవ్వలేదు. అయ్యా మీ దగ్గర నాకు తప్పలేదు. నేను వెళ్ళిపోతాను. ఎవరు నువ్వా? వెళ్ళిపోయావుగా? నీ వచ్చాను. ఎందుకు వచ్చావు? రావనుకున్నానే. తప్పు తెలుసుకున్నాను. ఏం చేద్దాం వచ్చు? శిష్య కష్టమేమో భరిస్తానే. అయినా నీకు అన్నీ తెలుసు, అంతా తెలుసు కదా. నీకు దొరికిపోయాయి. రవి, నీకు నటన నేర్పడం నాకు అంత ఇబ్బంది కాదు. కాకపోతే నాకు అన్నీ తెలుసు, అంతా తెలుసు అని గర్వంతో కూడిన గంటలు నువ్వు వదలలేనంత వరకు నీ కోరిక నెరవేర్చుకోలేవు, నీ తీరాన్ని నువ్వు చేరుకోలేవు. ఇది నేను నీకు చెప్పే మొదటి పాట, గుర్తుంచు. మళ్ళీ చెప్పు. కీర్తిశేషులు నాటకం ప్రదర్శకులు సరళ కళాకారుల సమాఖ్య విశాఖపట్నం. వెరీ గుడ్. నటుడికి ముఖ్యంగా కావాల్సింది పట్టుదల, శ్రద్ధ. అన్నిటికంటే ముఖ్యమైనది భాష. భాష ఎంత స్పష్టంగా ఉంటే నటుడు అంతటి ఉన్నత స్థానాన్ని చెందుతాడు. ఇది నేను నీకు చెప్పే రెండో పాట. మర్చిపో. అదిగో థియేటర్ ప్రేక్షకులతో నిండిపోయి ఉంది. నిశ్శబ్దంగా దీక్షగా మనల్ని చూస్తున్నాం. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళు, వెళ్ళు. అది కాదు నడక. నటన సహజంగా ఉండాలి, కానీ సహజంగా మనకుంటే అవలక్షణాలు అర్థం కాకూడదు. మనం ఎటు వెళ్ళాలనుకుంటామో మన దృష్టి అదే ఉండాలి. మన ఇష్టం వచ్చినట్టు మనం అడిగేవాళ్ళు కదకూడదు. అలా కదిపితే అదే మన భవిష్యత్తు పెద్ద ఆటంకం అయిపోతుంది. ఇదిగో ఇలా. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఎదురు వ్యక్తితో మాట్లాడేటప్పుడు పూర్తిగా కళ్ళలో చూసి మాట్లాడాలి. కిందకు కానీ మీదకు కానీ చూడకూడదు. కొన్ని సందర్భాల్లో సూటిగా కళ్ళలో చూసి మాట్లాడడం కుదరదు. అటువంటిప్పుడు దర్శకుని ఆదేశం మేరకు మనం నడుచుకోవాల్సి ఉంటుంది. అయినా అనుభవం పెరుగుతున్న మంది అన్ని నీకు అవగాహన ఉంటాయి. ఇక ప్రేక్షకులతో డైరెక్ట్ గా మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు మనం నిల్చున్న చోటు నుంచి 90 డిగ్రీల కోణంలో, అంటే మన కంటి దృష్టి తిన్నగా చూసి మాట్లాడాలి. ఇలా అర్థమైందా? అర్థమైంది. ఇక డైలాగ్ ఒకే వాక్యాన్ని అనేక రకాలుగా చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది ఒక్కొక్క సందర్భంలో. ఉదాహరణకి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఈ పదాన్ని ఎన్ని రకాలుగా చెప్పగలవు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? 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 నువ్వు బాగానే చెప్పు. థియేటర్ చివర కూర్చున్న వాళ్ళకే కాదు, థియేటర్ బయట ఉన్న వాళ్ళు కూడా వినపడేది గట్టిగా అరిచావు. అలా అనకూడదు. అలా అరిస్తే ఆ ముందు కూర్చున్న ప్రేక్షకుల పరిస్థితి ఏమిటి? చెవులు బద్దలైపోతాయి. మనం చెప్పే డైలాగ్ బేస్ లో చెప్పాలి, గుండె లోతులో చెప్పాలి, ఆదిలోకి రావాలి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు?
శిష్యరికం చేసుండకపోతే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు, ఇంత పెద్ద స్టార్ అయ్యేవాడిని కాదు. తప్పు సహజంగా ప్రతి ఒక్కరిలోనూ కళాకారుడు ఉంటాడు. అది గుర్తించి శ్రమించిన వాడు అభివృద్ధిలోకి వస్తాడు. శ్రమించావు, అభివృద్ధిలోకి వచ్చావు అంటే ఇందులో నాది ఏమీ లేదు. గురుగారు, ఎంతటి మాణిక్యానికైనా మెరుగు పెడితేనే దాని విలువ తెలిసేది. అలాగే నాకు సినిమాలోను సీరియల్లోను పిలిచి అవకాశాలు ఇచ్చారంటే అది కారణం నేను మీ శిష్యుడే నమ్ముకుందే కదా. రవి, నువ్వు నన్ను ఆకాశాన్ని తెప్పిస్తున్నావు. అక్కడి నుంచి పడ్డాను అనుకో, ఫినిష్. పలికేది భాగవతం అట, పలికించేది ముందు రామభక్తులు పెట్ట. నేను పలికిన వ్యవహారమవునట. ఇది ఈ భాగవతంలో పోతలు కాదు, నాదేంటి. గురుగారు, అయినా మీరు ఒకసారి ఇప్పుడే చెప్పు. మళ్ళీ నా గురువు గారు, రవి, సముద్రపు కెరటాలు ఎన్ని సంవత్సరాలైనా కొత్తగానే ఉంటాయి. అయినా నీకేంటి, నీకన్నీ తెలుసు, అంతా తెలుసు కదా. అవును గురుగారు, నేను అన్నీ తెలుసుకున్నాను. సముద్రపు కెరటాలు ఎప్పుడు కొత్తగానే ఉంటాయి. అలా అని మనం ఒడ్డునే కూర్చుంటే ముందుకు వెళ్ళలేము. తీరం దాటని కెరటాలు. నీ మాటల్లోని అంతరార్థం నా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వు ఉన్న స్థితి గురించి, నా ఈ పరిస్థితి గురించి నువ్వు చెప్పాలనుకుంటున్నావు. నాకు ఈ వేదిక ప్రాణం. నా ప్రాణానికి ఈ వేదిక ఎందరం. ఎవరు ఏమనుకున్నా రంగస్థలమే నాకు సర్వస్వం. గురుగారు, నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఉందండి. నేను మీ దగ్గరికి వచ్చేసరికి నాకు భాష మీద సరైన అవగాహన ఉంది. అంతా తెలుసు అనే గర్వం ఉండేది. స్టేజ్కి పనికిరాని అవలక్షణాలన్నీ ఉండేవి. అయినా సరే మీరు నన్ను శిష్యునిగా స్వీకరించి తీర్చిదిద్దారు. అందుకు కారణం అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన అవలక్షణాలన్నీ నీకున్న ఏళ్ళు గుర్తించావు. నీ పట్టుదల, శ్రద్ధ నాకు నచ్చాయి. రవి, నీకంటే ముందు చాలా మంది నా దగ్గరికి వచ్చారు. మొదటి రోజే, రెండో రోజు రాలేదు. నువ్వు కూడా రావాలని అనుకున్నాను, కానీ వచ్చావు. అది కూడా మొదటి రోజు కంటే ఒక గంట ముందుగా వచ్చావు. నేను నిన్ను ఒక ప్రశ్న వేశాను. వచ్చావా? రా రా. ఎందుకు వచ్చావు, ఏం చేద్దామని వచ్చావు అని అడిగాను. అప్పుడు నువ్వు చెప్పిన సమాధానం శిష్యరికం. అదేనయ్యా, ఆ సమాధానమే నన్ను కట్టిపడేసింది. నీ వ్యక్తిత్వం నాకు నచ్చింది. తల్లి, నీ స్థానంలో పాటు ఉంటే నాతో మాట మాత్రంగా కూడా చెప్పకుండా అవకాశాల కోసం వెతుక్కుంటూ ఎగిరిపోయేవాడు. కానీ నువ్వు అలా చేయలేదు. కొండ పత్రం చేసావు, అది కూడా మంచిగా జరిగిందే. నా సినిమాలు చూసారా? ఎంతకాలంలో కోపం తెచ్చుకుంటారు? మీ కోడలు రామా నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు ఒక్క చిలుకు కూడా పడలేదయ్యా. కొరడలు కూడా పడుతున్నాయి. ప్రకృతి పురుషుడు ఎప్పుడు ఎలా మారిపోతాడో ఎవరికి తెలియదు. చూడండి, జరిగిపోతూ ఉంటుంది నీలా. చూడండి, మీరు నా గురించి ఆలోచిస్తుంది నిజంగా. నువ్వు ఎప్పుడు అబద్ధం చెప్పినా అదిగో
ఆ చూపుడు వేపు ఆ ముచ్చుడు సవరించుకుంటావు. అది జ్ఞానిజం అని నాకు తెలుసు. ఇంకా మీకు నాకు కోపం పోలేదండి. లేదే, నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు. అయినా నీ మీద నాకు ఎందుకు కోపం ఉంటుంది? ఏంటి గురుగారు, మీరెప్పుడు అబద్ధం చెప్పినా కళ్ళజోడు తీసి చెవి పక్కన రుద్దుకుంటూ ఉంటారు. అది మీ మేనరిజం అని నాకు బాగా తెలుసు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మనమిద్దరూ ఒకరితో ఒకరు అబద్ధాలు ఆడుకుంటూ ఒకరికొకరు మోసం చేసుకుంటున్న వాళ్ళకి నిజం. ఇలా ఎంతకాలం ఏంటి? నిన్ను నా నుంచి దూరం చేసింది ఎవరు అన్న నిజాన్ని నీ నోటుతో నువ్వు నాకు చెప్పనంత వరకు నేను నిజం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది మీరు తట్టుకోగలరు ఆలోచిస్తున్నాను. చెప్పండి. ఇది తక్కువ సరే సరే, ఈ విషయం మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇందాక మీరు ఒక మాట అన్నారు, నా వంట నేనే వండుకుంటున్నాను, నా తిండి నేనే తింటున్నాను, నేను భద్రగా ఉంటున్నాను. ఏ మీ కోడలు హేమ ఉంది కదా, ఆమె వండుతారు కదా, గుర్తులు జ్ఞాపకం చేయకు. జ్ఞాపకం చెయ్యాలి, జ్ఞాపకం చెయ్యాలి. ఆ జ్ఞాపకాలు రహస్యాలు తెలుసుకోకుండా నేను ఇక్కడి నుంచి కథను, మిమ్మల్ని ఇక్కడి నుంచి కథను. కథమ్మా ఏమిటో పొగలు? ఒకరు కాదు మావయ్య, రాత్రి నాకున్నది ఒకగానొక కొడుకు. మీ మనం రేపటి పుట్టినరోజని స్కూల్ పిల్లలందరినీ ఇంటికి ఇచ్చాడు. చిన్న పిల్లలు మావయ్య. మీ అబ్బాయి ఎలా అన్యాయం చేసి వెళ్ళిపోయారు. కనీసం తాతగారుగా మీరైనా దగ్గర మన ముచ్చట తీర్చమంటున్నారు. ఇదేం దురాస్థానం కదా. మీరేమో నాటకం ఉందని వెళ్ళిపోతున్నారు. మీ మనవడు సంతోషం లేక నీకు నాటకాలు ఎక్కువైపోయాయా? ఈ ఒక్కరోజు మీ మనవడితో గడపలేరా మావయ్య? చూడమ్మా, మా పెళ్ళైన మొదటి సంవత్సరం మొదటి పెళ్లి రోజున మేము నాటకం చేస్తాం. మీ అబ్బాయి నాతో గొడవ చేసి నన్ను నాటకానికి వెళ్ళలేదు. మ్యారేజ్ కొంచెం చాలా గ్రాండ్ గా జరిగింది ఇక్కడ. మరి అక్కడ హాల్ అంతా ప్రేక్షకులతో నిండిపోయింది. నేను లేదు. ఆర్గనైజర్ రంగా జనం గోళ. ఆ పరిస్థితుల్లోనే మా డైరెక్టర్ గారి భార్య పిల్లలు కారులో వస్తూ యాక్సిడెంట్ గురై చావు రోజుల మధ్య హాస్పిటల్లో ఉన్నారని సంగతి తెలుసు. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితులు మా డైరెక్టర్ గారు నా పాత్ర ధరించి నాటకం పూర్తి చేసి అప్పుడు హాస్పిటల్కి వెళ్ళారమ్మా. అప్పటికే భార్య పిల్లల్ని చివరి చూపుడ చూపలేకపోయాడు. నా గుండెలు పిండేసిందమ్మా. ఆ రోజే నిర్ణయించుకున్నాను, నా వ్యక్తిగత సమస్యలు, నా కుటుంబ సమస్యలు నాటక రంగం మీద పడనివ్వాలి. ఎవరు ఏమనుకున్నా మా గురువు గారి నాకు సర్వస్వం. రంగస్థలం యొక్క ఆశ శ్వాస. మన కుటుంబం మీద పడుతున్నాయి మావయ్య గారు. ఇది ఇలాగే కొనసాగితే మన కుటుంబ భవిష్యత్తు ఏమిటా అని భయం వేస్తుందండి. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ఈ రోజు నేను వెళ్ళడం అడిగాను. అక్కడ అందరూ కొత్త కళాకారులు ఉన్నారు. నేనే వెళ్ళడం మానేస్తే నా మీద నాటక రంగం మీద ఏమైనా గౌరవం ఉంటుందా? ఇప్పటికే అంతరించిపోతున్న నాటక రంగం ఇంకా దిగజారిపోవలసిందేనా? రంగస్థలం మీద కళాకారుల మీద నేను పెట్టుకున్న ఆశలకి అడియాసలు కావలసిందేనా? ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో నాటక రంగం అంతరించిపోతుందేమంటే భయంగా ఉంటుందండి. అంతరించిపోతుందో లేదో తెలియదు కానీ వర్తమానంలో మా భవిష్యత్తు అగమ్య గోచరం అయిపోతుందేమన్నది ఇంగ్లీష్ లో ఒక
మీ జాబ్ ఇట్స్ డివైడ్. దీని అర్థం నీకు తెలుసు కదా, నన్ను వదిలేయాలి. అదే ఇంగ్లీష్ లో ఇంకో సామెత కూడా ఉందండి, బెటర్ లీవ్ దెన్ నెవర్. దీని అర్థం కూడా మీకు తెలిసే ఉంటుంది. మీరు మమ్మల్ని వదిలేయండి, మా బతికేదో మేము బ్రతుకుతాం. మీ నాటకాలను నా కొడుకు మేము పడకుండా పెంచుకుంటాం. మీ నాటకాలను సరే సరే గురుగారు, ఈ విషయం మనం తర్వాత మాట్లాడుకుందాం. రండి, ముందు కేక్ కట్ చేద్దరు కానీ. రండి. కేక్ ఏంటి? ఈరోజు నా పుట్టినరోజా ఏమన్నాను? మర్చిపోయారండి, ఈ రోజు మీ పుట్టినరోజు అండి. హ్యాపీ బర్త్డే. వద్దు, జీవితంలో నేను నా పుట్టినరోజు జరుపుకునే అర్హత కోల్పోయాను. వద్దు. గురుగారు, ఇంకా మీరు జరిగింది మర్చిపోలేదన్నమాట. మా మనవడు చదివే స్కూల్ బిల్డింగ్ 4 అంతస్తుల పాత బిల్డింగ్. లిఫ్ట్లను నచ్చేయక మొదట్లో నేను మా మనవడు చేయి పట్టుకుని దగ్గర నుండి ఎక్కించేవాడు. పసిపిల్లాడు కదా, సునాయాసంగా ఎక్కించేవాడు. మరి నేను ఆయాసపడుతూ ఎక్కేవాడిని. నా అవస్థ వాడికి తెలియకూడదని నేను ఎంత నటించినా వాడికి తెలిసిపోయింది. నా అవస్థ నా మొహం దాయిపోరా. తర్వాత క్లాసులు పెరిగాయి, స్నేహితులు పెరిగారు. వాడంతా వాడే బయట వెళ్ళిపోవడం మొదలు పెట్టాడు. 4వ అంతస్తుకు వెళ్ళాక బాత్రూంలోకి వచ్చి చెయ్యి ముప్పేవాడు. తాతయ్య నేను క్లాస్కి వచ్చేసాను చెప్పడానికి. అంతవరకు నేనేం చేసేవాడు తెలుసా? అదిగో మొదటి మెట్టి వైపే అదే చూస్తూ ఉండేవాడిని. అసలు ఆ మెట్టుకు పై అంతస్తుకు వెళ్ళే వాళ్ళకు మధ్య ఉన్న బంధం ఏమిటా అని ఆలోచిస్తూ కూర్చునేవాడు. ఏం లేదు. కానీ ఎంతమంది కాలంలో చూసినా తగినా వాళ్ళని ఉన్నత స్థానానికి ఎంతమందిని ఉన్నత శిఖరాలకి చేర్చుతున్నాయో కానీ అలా ఉన్నత శిఖరాలకు వెళ్ళిన ఏ ఒక్కరూ తమ కాలంలో వచ్చేసిన మెట్టుని గుర్తుంచుకోరు. నిజీవమైన అదే బృందం, అదే మానవనైక్యం. అలాంటి మానవనైక్యం ఉన్న వాళ్ళలో నా దృష్టిలో మొదటి వ్యక్తి నువ్వే. నువ్వు కోరుకున్న రంగనాట్యంలోకి వెళ్ళడానికి నాటక రంగాన్ని నువ్వు మెట్టిలా మారుతున్నావు. రంగస్థలం తప్ప నీ భవిష్యత్తు వేరే మార్గం లేదు. అందుకే రంగస్థలాలు ఓ నిర్జీవమైన మెట్టిలా మారుకొని తొక్కుకుంటూ వెళ్ళిపోయావు. మీకు రంగస్థలం గొప్పతనం అక్కర్లేదు, రంగస్థలం పవిత్రత అక్కర్లేదు. మీకు కాసులు కావాలి. ఒక్కసారి మీరు కోరుకున్న రంగరాజ్యంలోకి వెళ్ళాక మీరు నాటక రంగాన్ని చిన్న చూపు చూస్తారు. మీరు కోరుకున్న రంగరాజ్యంలోకి వెళ్ళిన తర్వాత నాటక రంగం ఏమైపోయినా పర్వాలేదు. ఆ రోజు నువ్వు ఎంత తేలిగ్గా నిజమయ్యా నేను నాటక రంగాన్ని వదిలేస్తున్నాను అని.
వెళ్ళిపోయి ముందు అరుదు నువ్వేమన్నా గుర్తుందా? నిన్నటి వరకు ఏంటి ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నావు? లేదు, నీకు ఎవరో ఏదో చెప్పారు. నాకు ఎవరు ఏమీ చెప్పలేదు, నేనే నిర్ణయం తీసుకున్నా. ఒక్క రోజు ఎలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చిందో? ఇది ఒక్క రోజున తీసుకున్న నిర్ణయం కాదండి, చాలా రోజులు ఇదే ఆలోచిస్తారు. అయినా నేను మీ దగ్గర పనిచేస్తున్న బానిసలు కాదండి. బానిస బానిస ఏంటి? ఎక్కువ మాట్లాడుతున్నావు. బానిసే అలాగే కనుక నేను అజమాయిషీ చేస్తున్నాను. నిజానికి బానిసలు కూడా మీ దగ్గర ఎవరు పనిచేయరు. రవి, నేను కోపడ్డాను, అజమాయిషీ చేశాను. ఎందుకు? నీ గురించే కదా. సరేలే, ఇకపై నవ్వుతాను. నీకేమైనా కష్టం ఉంటే నాకు చెప్పు, నేనే సర్దుకుంటాను. కానీ రంగస్థలాన్ని వదిలేస్తున్నాను మొత్తం ఆ మాట అనకయ్యా. మీ మీద మీకు ఎంత విశ్వాసం అండి? అంతా మీకే తెలిసినట్టు ఎదుటి వాళ్ళకి ఏమీ తెలియదన్న. ప్రతిదానికి చిరాకు, తప్పు లెచ్చడం, కొన్ని వందలు తెచ్చుపరచడం, కూర్చుంటే తప్పు, కూర్చుంటే తప్పు, నడిస్తే తప్పు, అలా కాదా ఇలా కాదా, మీరు చెప్పినట్టే చెప్పాలి, మీరు చేసినట్టే చెయ్యాలి. ఆఖరికి వేదిక మీద కూడా ఇలాగే ఉండాలంటే అరే సినిమాల ప్రసక్తి కూడా మీ దగ్గర రాకూడదంటే అబ్బా ఎన్ని రకాలుగా హింసించారు, అన్ని రకాలుగా హింసించారు కదా. నిజమే, నిన్ను దెబ్బలాడిన నిజం, అజమాయిషీ చేసింది నిజం. ఎందుకు? నీలో ఒక గొప్ప నటుడు ఉన్నాడు. ఆ నటుడిని ప్రేక్షకులు పరిచయం చేయాలని కదా. నీ మీద నాకు వ్యక్తిగతమైన ఎటువంటి ధ్యాసం లేదు కదా. అయినా నువ్వు తప్పు చేస్తుంటే ఇది తప్పు అని చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా. చెయ్యనివ్వండి, మమ్మల్ని తప్పులు చేయనివ్వండి. మా తప్పుడేమో మేమే తెలుసుకుంటాం. ఏది తప్పు ఏది చేయాలో తెలుసుకోవడానికి జ్ఞానం ఆ మాత్రం మాకు ఉందండి. ఇది కాదు, నేను చెప్పేది ఏంటి? మా రవి 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 ఆ రోజు నువ్వు వెళ్ళిపోయావు. నీ మీద ఎవరు ప్రభావం పడిందో నాకు చెప్పలేదు. అలా చెప్పుంటే నేను అంతలా బాధపడేవాడిని అంతే. కానీ చెప్పలేదు. ఆలోచించాడు పిచ్చివాడు ఆలోచించాడు. ఇప్పటికీ అది ఆలోచన అయ్యా. అవును, ఆ రోజు నీ మీద ఎవరి ప్రభావం పడిందో ఇప్పటికైనా చెప్పవయ్యా. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మీరు అదే ఆలోచనలో ఉన్నారంటే నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో అర్థమవుతుందండి. ఇలా కథ దగ్గర సమాధానాలు కాదు నాకు కావాల్సింది. నాకు నిజం నిజం మాత్రమే నేను వినాలనుకుంటున్నాను. నిజం అవునే, నిజం మాత్రమే వినాలి. నేను కూడా మీ నుంచి నిజం మాత్రమే వినాలనుకుంటున్నాను. అసలు మీ ఉద్దేశం ఏమిటి? నేను నా స్వార్థం కోసం మిమ్మల్ని నా భవిష్యత్తుకు మెట్లుగా వాడుకుని తొక్కుకుంటూ వెళ్ళిపోయారా? అంతేనా? చూడండి, మీ ప్రశ్నకి సమాధానం నా దగ్గర ఉంది, నా ప్రశ్నకి సమాధానం మీ దగ్గర ఉంది. నా ప్రశ్నకి సమాధానం నువ్వు చెప్పనంత వరకు నీ ప్రశ్న సమాధానం నేను చెప్పను. సరే సరే చెప్పకండి, ఈ విషయం మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఏం చేయాలి గురుగారు? వద్దు గురుగారు, నాకు వద్దు వద్దు వద్దు. నేను నీకు మాట చెప్పనా? చెప్పండి. చాలా సంవత్సరాల తర్వాత మీ ద్వారా మళ్ళా పుట్టినరోజు జరుపుకున్నాను. మరి వారికేది అడగండి, ఏం కావాలి? నిన్ను నా నుంచి దూరం చేసింది ఎవరు అన్న నిజం. అంటే ఈ సంతోష సందర్భంగా మన మధ్య ఉన్న రహస్య పదాన్ని తొలగించమంటారా? నేను మిమ్మల్ని వదిలి వెళ్ళడానికి 2 రోజుల ముందు మీ ఇంట్లో
నీ కోడలి హేమతో దర్శనం జరిగింది, గుర్తుందా? చెప్పాలి. ఏమిటమ్మా? మీ అబ్బాయి యాక్సిడెంట్ లో పోయిన తర్వాత మీరు మమ్మల్ని పూర్తిగా మర్చిపోయారు. మమ్మల్ని పట్టించుకోవడం మానేశారు. అది మా కర్మని భావించాను. నేను అక్కడ ఇక్కడ చూసుకుంటూ నా కొడుకుని పోషించుకుంటూ కాలం నడిపిస్తున్నాను. మీరు మాత్రం నాటకాలు, పోటీలు, కళారంగాన్ని ఉద్ధరించాలని మీ అవస్థలేమో మీరు పడుతున్నారు. అయినా నేను పట్టించుకోలేదు. నేను ట్యూషన్ చెప్తున్న స్టూడెంట్ వాళ్ళ నాన్నగారు ఓ గుమస్తా ఉద్యోగం ఉందంట. ఓ 2 లక్షలు డిపాజిట్ కట్టగలిగితే ఆ ఉద్యోగం నాకు ఇస్తానన్నారు. మీ అబ్బాయి యాక్సిడెంట్ కాంపన్సేషన్గా 2 లక్షలు వచ్చాయి కదా, అది మీ దగ్గర ఉంది కదా, ఆ డబ్బు నాకు ఇస్తే నాకు ఉద్యోగం వస్తుంది. ఈ కుటుంబానికి రేపటి ఏర్పాటు చేయండి మావయ్య గారు. ఇప్పటికిప్పుడు 2 లక్షలంటే కాస్త కష్టమేమోనమ్మా. అదేంటండి, ఆ 2 లక్షలు మీ చేతికిచ్చి మీ అకౌంట్లో ఉంచమని చెప్పాను కదండి. చెప్పావు, కానీ కాస్త అర్జెంట్ పని పట్టి. అర్జెంట్ పనా? 2 లక్షలా? నాకు చెప్పకుండా వాడేశారా? అయినా అది నా పక్క చనిపోవడం వల్ల వచ్చిన డబ్బు. అంటే నా డబ్బు మీకు అందించారండి. చెప్పండి మావయ్య, ఎవరికి ఇచ్చారు? ఎప్పుడు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? చెప్పండి చెప్పండి మావయ్య. మన రవికి ఇచ్చాను. రవిక అంటే మీ దగ్గర రేషన్ వేయడానికి వచ్చే రవి తీసుకేనా? ఎందుకు ఇచ్చారు? ఇచ్చే ముందు నన్ను మాట అడగాలనిపించలేదా? రవి వాళ్ళ నాన్నగారికి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చిందమ్మా. అర్జెంట్ గా ఆపరేషన్ చేయకపోతే మనిషి బ్రతకలేకపోయాడు. రవి డబ్బు కోసం చేసిన ప్రయత్నాలన్నీ కుదరలేదు. నేను చెప్పే సమయం లేదు. అందువల్ల ఆ డబ్బు తీసుకెళ్లి రవికి ఇచ్చి రవి నాన్నగారి ప్రాణాలను కాపాడగలిగాను. ఆయన తండ్రి ప్రాణాలు కాపాడలేదు. నా కొడుకు, నా సంసారం, నా జీవితం చెప్పండి మావయ్య, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? నేను నా కొడుకు చావాల్సిందేనా? చెప్పండి మావయ్య. ఆ రోజు డబ్బు నీకు ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిన మొహం చల్లగా గట్టిగా ఫీల్ అయ్యి నా వంట నేనే వండుకోవడం మొదలుపెట్టాను. అమ్మాయి చాలా సార్లు రమ్మంది, నేనే వెళ్ళలేదు. నాకు ఏదో చెప్పాలని తపన పడుతూ ఉండేది. నేను అవకాశం ఇవ్వలేదు. రోజులు గడిచిపోయి కాలచక్రం తిరిగిపోయింది. ఇంకో నేను ఇలా మిగిలిపోయాను. గురుగారు, మరి ఇప్పుడు మీకు కోడలకు ఉద్యోగం వచ్చింది కదా, మరి ఆ 2 లక్షలు ఎలా వచ్చింది? ఎవరిచ్చారు? ఎలా తెచ్చింది? ఏమో సమయానికి నేను ఆదుకోలేదు కనుక ఎలా సంపాదించింది అని అడిగే అర్హత నాకు లేదు కదా. ఉద్యోగం వచ్చింది, చేస్తుంది. అంటే నన్ను చెప్పంటారా? నువ్వా? నీకేం తెలుసు? తెలుసు, నాకే తెలుసు. నేను మిమ్మల్ని వదిలి వెళ్ళడానికి 1 రోజు ముందు మీరు రాజమండ్రిలో నాటకం వేయడానికి వెళ్ళాను. నేను రాలేదు. ఆ రోజు మీ కోడలి హేమ నాకు ఫోన్ చేసింది. ఒక్కసారి ఇంటికి రాగలరా అని అడిగింది. మీతో పర్సనల్ గా మాట్లాడాలి అన్నాను. వస్తాను అన్నాను. ఎంతసేపట్లో రాగలరా అని అడిగింది. వెంటనే వస్తాను అన్నాను. వచ్చారా? కూర్చోండి, చెప్తాను. మంచిగా తీసుకుంటారా? కూర్చోండి, ఇప్పుడే వస్తాను. ఆ
అంటారా ఆయన? ఇది నా అదృష్టంగా భావిస్తాను. రాఖీ పండుగ రోజు చెల్లెలు రాఖీ కట్టి ఈ అనే నీకు ఇవ్వగలరు ఆశిస్తే తప్ప. మాట మాట కావాలన్నయ్య. మాట చెప్పమ్మా, ఏం మాట కావాలి? మాట తప్పగా తప్పనా? ఉంటేయండి. ఉంటావా? ఈ రోజు నుంచి మీరు మా మావయ్య గారిని కలవకూడదు. మీ ద్వారా ఈ నాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. అది జరగకూడదు. మా మావయ్య గారు మాకు కావాలి. నా కొడుకు తాతగారు కావాలి. నాటకాల పేరుతో దూరం అయిపోతున్న విషయం మా వద్దు. నాటకాల మీద కళాలను మీరు విరక్తి కలిగి మాతో గడిపే మా మావయ్య గారు మాకు కావాలి. అలాంటి కట్టడం కట్టుకుని ఈ పండుగ రోజు నాకు మాట కానుకగా ఇవ్వండి. రాఖీ పండుగ రోజు రాఖీ కట్టి నాకు వరాదిచ్చేవాడు. ఇంత పెద్ద శిక్ష గురించి న్యాయం నేను చేసిన పాపం ఏంటా? నువ్వు చేసిన పాపం నీ తండ్రిని రక్షించుకోవడానికి నా భవిష్యత్తు నాశనం చేయడమే నీకు తెలియకుండా నువ్వు చేసిన పాపం. ఆలోచించు. నీకే తెలుస్తుంది. మా కుటుంబానికి పెద్ద ఆలోచించాను, ఆరాధిస్తాను. అప్పుడు అర్థమైంది మీరు నా తండ్రికి చేసిన ఆర్థిక సహాయం యథార్థానికి కారణం. గురువుగారు, ఇప్పుడు మీ కోడలికి ఉద్యోగం వచ్చింది కదా, మంచి పొజిషన్లో ఉంది కదా, మరి ఆ 2 లక్షలు ఎలా కట్టింది? ఎవరిచ్చారు? మీరిచ్చారా? పోనీ ఇన్ని సంవత్సరాల తర్వాత నేను మీకు తిరిగి ఇచ్చానా? లేదే. మరి ఎవరిచ్చారు? ఆలోచించారా? నేను నేనే మీ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని నా ఇంటిని తక్కువ ధరకు బేరం పెట్టి 2 లక్షలు అడ్వాన్స్ గా తీసుకున్నాను. ఆ 2 లక్షలు మీ కోడలికి ఇచ్చి ఆమె సమస్యని తీర్చాను. ఇక ఆమె ఇచ్చిన మాట నేను మీ నుండి దూరం కావాలి. అందుకే గురువు ఆ రోజు నేను అంత పరుషంగా మీతో మాట్లాడవలసి వచ్చింది. నన్ను క్షమించండి. నేను చేసినవి 2 తప్పులు. ఒకటి, నాటకరంగం మీద వ్యామోహంలో పడి నా కుటుంబం గురించి పట్టించుకోకు. రెండోది, పసిపిల్లాడు నానా వస్తువులో పడుతున్న నా కోడలు చెప్పకుండా ఆ డబ్బు తీసుకొచ్చి నీకు ఇవ్వడం. నాకేం తెలుసు ఇక్కడ జరిగిన సంగతులు. నా మీద కోపంతోనే, నా మీద విరక్తితో వెళ్ళిపోయే వరకు ఇంతకాలం బాధపడుతున్నాను. కానీ నా కోడల కారణంగా నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అనే సంగతి నాకు ఇప్పటి వరకు తెలియదు. కోడలు పుట్టినవాడిని కాకపోయినా ఇచ్చిన మాట కోసం సొంత చెల్లెలా భావించి ఆమె భవిష్యత్తు నీకు నీ మాట నిలబెట్టుకున్నావు. మరి నేను రంగస్థలం మీద జ్ఞాపకం పడి నా కోడల్ని నా పడవండి కన్న తండ్రిగా కాపాడవలసిన నేను అశ్రద్ధ చేశాను, అన్యాయం చేశాను. నా తండ్రిని కాపాడడం కోసం మీ కోడల భవిష్యత్తును కూడా పక్కన పెట్టి నాకు సహాయం చేశాను. ఏమో నాలోనూ పెద్ద స్వార్థం ఉందేమో, అందుకే ఇది చేశానేమో. ఆ రోజు నువ్వు వెళ్ళిపోయావు, చూస్తుండగానే పెద్ద సినిమా వెళ్ళిపోయావు. నువ్వు చేసిన పని వల్ల మిగతా కళాకారులంతా ఏం చేశారో తెలుసా? మనం ఇక్కడే ఉంటే ఎప్పటికీ ఇలాగే ఉంటాము. ఇక్కడికి మనం వెళ్ళిపోతే మన రవితేజ మనం కూడా ఏదో ఒక రోజు సినిమా యాక్టర్ అయిపోతుంది. కూడదలుకుని ఒక్కొక్కడు నేను ఈ రంగస్థలం తక్కువ.
క్షమించాను. లేదు, నేను నిన్ను క్షమించడం కాదు, నువ్వే నన్ను క్షమించాను. నేను మాట్లాడతాను, నువ్వు సూట్గా సమాధానం చెప్పు. ఆ రోజు నేను నీకు ఆ సహాయం ఎందుకు చేశాను నీకు తెలుసా? తెలీదు. ఆ రోజు ఆ డబ్బు నీకు ఇస్తే నువ్వు ఆ డబ్బు తీసుకెళ్ళి డాక్టర్కి ఇచ్చి మీ నాన్నకి ఆపరేషన్ చేయిస్తావు. మీ నాన్న ఆరోగ్యం కుదుర పడుతుంది. అప్పుడు మీ నాన్న గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఆ కృతజ్ఞత నిలబెట్టుకోవడం, ఆ కృతజ్ఞత నిలబెట్టుకోవడం కోసం నిరంతరం నా దగ్గర ఉండి నాకు వారసుడిగా ఈ రంగస్థలాన్ని అభివృద్ధి చేస్తున్న స్వార్థం రాజభవనంతో సహాయం చేశాను తప్ప ఇందులో నా త్యాగం ఏమీ లేదు. రంగస్థలాన్ని నూతనంగా వెళ్ళిపోతున్న ఈ రోజుల్లో నువ్వు నాకు ఒక ఆచారాలను కల్పించావు. ఇది వదులుకో, ఎంత మాత్రం నాకు ఇష్టం లేదు. అందుకే ఆ గంటన్నర ఇంకా అవే అవ్వలేదు. బస్కి వచ్చాను. స్కిట్ వీడియో నేను నా స్వార్థాన్ని కొంత పక్కన పెట్టి కొంత సమయాన్ని కుటుంబం కోసం కేటాయించుంటే ఈ రోజు నేను ఈ పరిస్థితి ఎదుర్కొనేవాడిని కాదు. రంగస్థలం మీద వ్యామోహంతో నాటకాలను తిరుగుతున్న ఏ కళాకారుడు తన కుటుంబం మీద ఎందుకు అభిమానాన్ని చూపించలేదు? కుటుంబ బాధ్యత నెరవేర్చడం కూడా ఒక కళే అని కళాకారుడు ఎందుకు గుర్తించలేకపోతున్నాడు? కళాకారుడు తన కుటుంబం కోసం కొంత సమయాన్ని కొంత వెచ్చించి కొంత ఆనందాన్ని వాళ్ళతో గడిపితే వాళ్ళ ప్రోత్సాహం కూడా మనకు ఉంటుంది అని కళాకారుడు ఎందుకు గ్రహించలేకపోతున్నాడు? కళాకారులు తెలుసుకోవాలి. నేను వెంటనే మా కోడలు కింద నా తప్పు ఒప్పుకొని నేను క్షమించుకుని అడుగుతాను. మనం తర్వాత కలుసుకుందాం. అన్నింటికీ తొందరేనండి. మీ కోడలికి ఆఫీస్ అయిపోగానే తిన్నగా ఇక్కడ రమ్మని అభిప్రాయం ఈ అన్నయ్య గురించి వస్తానన్నా. ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. ఏంటది? నా సినిమాలు చూసారా అని అడిగాను. నువ్వు నటించిన ప్రతి సినిమా మొదటి రోజు చూస్తానయ్యా. నీ గురించి నువ్వు నా గురించి ప్రకటించిన ప్రతి ప్రకటన కత్తిరించి బయటికి చేసుకుని మాట్లాడబడి వచ్చేసింది. నేను మీ దగ్గర పూర్తిగా మెకువలు నేర్చుకోవాలి. అవి నేర్చుకోవాలనే తపన ఎక్కువగా ఏర్పడు కలిసిపోయినగా చూడు, నువ్వు ఇప్పుడు పల్లెటూరు నుంచి వచ్చావు. నీకు భాష మీద అవగాహన లేదు. నాకు అన్నీ తెలుసు అని గర్వంతో కూడిన గంతులు ఉన్నాయి. గుర్తుంచుకో, నువ్వు మొదటి స్థానానికి వచ్చావు. కీర్తి శేఖరు నాటకం ప్రదర్శకులు సరళ కళాకారుల సమాఖ్య విశాఖపట్నం. మళ్ళీ అదే తప్పు చేసావు. నేను నీకేం చెప్పాను? నువ్వు పల్లెటూరు నుంచి వచ్చావు, భాష మీద అవగాహన లేదు, అన్నీ తెలుసున్న గంతులు నీకున్నాయి.
అది చదవాలి కదా.